టీఆర్ఎస్ ప్లీనరీ కమిటీల ఏర్పాటు మరింత ఆలస్యం కానుందా అంటే పార్టీ నేతలు అవుననే అంటున్నారు. ప్లీనరీ ఏర్పాటుకు కమిటీలు వేస్తామని, పార్టీ సీనియర్లకు బాధ్యతలు అప్పగిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించి 2 వారాలు గడిచిపోయినా అతీగతి లేకుండా పోయింది. ఇంతకు వేస్తారా? సమయం ఉంది కాబట్టి ఇంకా కాలయాపన చేస్తారా అనే చర్చ పార్టీలో జరుగుతుంది. గులాబీ పార్టీ స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 19న తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆ విషయం ప్రకటించారు. ప్లీనరీ ఏర్పాట్లపై కమిటీని వారం రోజుల్లో ప్రకటిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పక్షం రోజులైన కమిటీపై క్లారిటీ రాలేదు. అసలు కమిటీ వేస్తారా వేయరా అనే సందేహం పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులకు పార్టీ ముఖ్యులతో కమిటీ వేస్తామని చెప్పిన కేటీఆర్ ఆ అంశంపై మళ్లీ నోరు మెదపటం లేదు. వచ్చే నెల 27వ తేదీన ప్లీనరీ ఉండడంతో ఇంకా చాలా గడువుందనా లేకుంటే మరే ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్నది అర్థం కాకుండా తయారైంది. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ఈ ప్లీనరీ కమిటీలోనైనా అవకాశం కల్పిస్తారా, కేవలం మాటలతో మమ అనిపిస్తారా అనే చర్చ సైతం జరుగుతోంది. ఇప్పటి వరకు పార్టీ కమిటీల్లో సైతం అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడన్న అవకాశం ఇస్తారని వారు ఆశిస్తున్నారు. గతంలో పార్టీలో పనిచేసే వారికి అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ వలస నేతలకే పెద్దపీట వేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడైనా పార్టీలో కొనసాగుతున్న వారిని గుర్తిస్తారా లేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కేసీఆర్ పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడే కార్యకర్తలు, నేతలు గుర్తుకొస్తారని, ఆ తరువాత వారిని పట్టించుకోరనే అపవాదుంది. ప్లీనరీపై తండ్రి కొడుకుల వ్యాఖ్యల్లో గ్యాప్ కనిపించింది. ఒకరు చెప్పిన అంశాలకు మరొకరు మీడియా ముందు చెప్పిన మాటలకు పొంతన కరువైంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రజతోత్సవాల కమిటీ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తున్నామని, ఆయనే మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు వేస్తారని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మండలాల్లోని గ్రామాలను 3 కమిటీలుగా వేస్తారని, కమిటీ బాధ్యుల్లో ప్లీనరీతో పాటు పార్టీ బలోపేతానికి పాటుపడతారని పేర్కొన్నారు. అయితే అదే రోజు మీడియా ముందుకొచ్చిన కేటీఆర్ మాత్రం రజతోత్సవాలకు సంబంధించి కమిటీలను వారం రోజుల్లో వేస్తామని ప్రకటించారు. మీడియా ముందు ఆయన అసలు హరీష్ రావు ప్రస్తావన తేకపోవడంతో పార్టీలోనే ఇంకా చర్చ జరుగుతోంది. కేసీఆర్ చెప్పిన మాటను కేటీఆర్ ఎందుకు చెప్పలేదు? ఏవైనా అభిప్రాయ భేదాలు తలెత్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ రజతోత్సవాలు విజయవంతం కావాలంటే హరీష్ రావుకు అప్పగిస్తేనే బాగుంటుందని పలువురు సీనియర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి చివరికి కేసీఆర్ డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.